హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోనే స్టార్ట్ చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఎప్పుడు చేసే శారీ కుచ్చులు కాకుండా కొంచెం డిఫరెంట్గా పూసలతో ఇలా తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు నీడిల్కి 4 లైన్స్ థ్రెడ్ అనేది ఎక్కించి ముడి అనేది వేసుకొని ఇలా శారీకి ముడి వేయాలన్నమాట. దారాన్ని తీసి అక్కడ నాట్ వేసుకోండి. ముందుగా వేసుకున్నాక 6 పూసలు అనేది గోల్డ్ కలర్ పూసలు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 6 పూసలు ఇట్లా నీడిల్లోకి ఎక్కించుకొని ఇలా అనేయాలి అని ఇక్కడ టైట్గా ఒక చేత్తో పట్టుకోవాలి, దారం లూజ్ రాకుండా. ఫస్ట్ పూసలో గుంట ఈ దారాన్ని బయటికి తీయాలన్నమాట. మళ్ళీ ఫస్ట్ పూసలో గుంట దారాన్ని ఎక్కించి బయటికి తీసి ఇలా అన్ని పూసల్లో గుంట దారాన్ని మళ్ళీ ఒకసారి రౌండ్గా దారాన్ని అన్ని పూసల్లో గుంట తీసేయాలి. తీసేసి ఇలా శారీకి నాట్ వేసేసుకోండి. ఇలా కిందకి దారం దించి రివర్స్లో శారీని తిప్పేసి అక్కడ నాట్ అనేది 2-3 టైమ్స్ నాట్ అనేది వేసేసుకోండి. గట్టిగా ఉంటుంది అనమాట. సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇవనేది. ఇలా నాట్ అనేది వేసుకోండి. ఇప్పుడు నేను చూపించే విధంగా శారీకి దారాన్ని వేసుకున్నాక మళ్ళీ అలాగే సేమ్ 6 పూసలు తీసుకోండి, గోల్డ్ కలర్వి తీసుకొని ఇలా ఎక్కించుకున్నాక ఇలా ఈ చేత్తో దారం లూజ్ రాకుండా పట్టుకోండి. పట్టుకొని టైట్గా లాగేసేయండి. ఫస్ట్ పూసలోకి దారాన్ని ఎక్కించి టైట్గా లాగేస్తే ఇలా రౌండ్ షేప్లో వస్తుంది అనమాట. అన్ని పూసల్లో గుంట మళ్ళీ ఒకసారి దారం తీయటం వల్ల టైట్గా ఉంటుంది, లూజ్ లేకుండా కింద నాట్ అనేది వేసేసుకోండి. ఇలా నేను గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇలా తయారు చేసుకున్నాను అనమాట. కొన్ని గోల్డ్ కొన్ని సిల్వర్ కలర్తో తయారు చేసుకున్నాను శారీకి. ఇలా మొత్తం చూసారు కదా. ఎప్పుడు శారీ కుచ్చులే కాకుండా ఇలా డిఫరెంట్గా పూసలతో ఎలా తయారు చేసుకోవచ్చో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి.